శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అష్టైశ్వర్యాలు సమకూర్చే లక్ష్మీదేవి పూజా విధానం గురించి. 5 జూలై 2024 అమావాస్య శుక్రవారం లక్ష్మీ పూజ చేసి చూడండి. ఆ రోజు అమ్మని ఎలా పూజించాలి అని తెలుసుకుందాం. జూలై 5, 2024 శుక్రవారం రోజు అమావాస్య వస్తుంది. లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా పూజిస్తాం. 5 జూలై రోజు తెల్లవారున లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టండి. గడపను చక్కగా పూజించి పువ్వులతో అలంకరించండి. తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి కాళ్ళకి పసుపు రాసుకోండి. జుట్టు విరబోసుకోకండి. చక్కగా మీరు ఎలా రెడీ అవుతారో రోజు అలా రెడీ అయ్యి పూజ గదికి వెళ్ళి లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, నీళ్లు, తేనెతో అభిషేకం చేసుకోండి. లేదా ఫోటో ఉంటే చక్కగా గంధం పెట్టి కుంకుమతో బొట్టు పెట్టుకోండి. అమ్మకి సువాసనభరితమైన పువ్వులు, వస్తువులు అంటే చాలా ప్రీతి కాబట్టి మల్లె పువ్వులతో మాల వేయండి. లేదా మన ఇంట్లో దొరికే పువ్వులతో అలంకరించినా సరిపోతుంది. అమ్మకి 21 యాలకులతో దండకొచ్చి వేయడం చాలా శ్రేష్టం. లక్ష్మీ అమ్మ పాల సముద్రంలో పుట్టింది కాబట్టి అమ్మకి పాలతో చేసిన నైవేద్యం పెట్టండి. అంటే పాయసం, పరమాన్నం చేసి పెట్టండి. ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే కాచి చల్లార్చిన పాలైనా నైవేద్యంగా పెట్టొచ్చు. ఇంకా మంత్ర ఉచ్చరణ మనకు వచ్చిన మంత్రాలు ఏవైనా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవచ్చు. లేదా కనకధార స్తోత్రం చేయడం చాలా మంచిది. అష్టలక్ష్మి అష్టోత్తరాలు కూడా ఉంటాయండి. అవి కూడా చదువుకోవచ్చు మన వీలును బట్టి. అమ్మ సంతోషించే విషయం ఇంకొకటి ఉందండోయ్. అది ఆ విష్ణుమూర్తిని స్తుతించడం. విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు చదవండి. ప్రతిరోజు ఇంట్లో కనకధార, విష్ణు సహస్రనామాలు చదవడం చాలా మంచిది. లేదా విన్నా సరిపోతుంది. ఇంకా పాటించవలసిన నియమాలు: పొద్దున పాలు తాగండి, మధ్యాహ్నం అల్పాహారం చేయండి, ఒక్క పూట భోజనం చేయండి. కానీ భోజనం మొత్తానికి మానేసి మాత్రం ఉండకూడదు. వాటర్ ఎక్కువగా తాగండి. అలాగే పండ్లు కూడా ఒక పూట తినడం మంచిది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.